చూస్తే భయం అనిపిస్తుందిరా. అయిపోయి కోడళ్ళంటే ఏమనుకుంటుర్రా అత్తలారా? ఇప్పటి నుంచి చుక్కలు చూపిస్తాం. ఏందే కోడళ్ళారా మా ఇంటికి వచ్చి బాగా నక్కలేస్తురానే? గాలతో ముచ్చట్లు పెడుతున్నావు ఏందే? ఇంటికి బట్టి గిప్ప గిప్ప గుద్దు తెప్పది. వామి ఇక్కడ ఏదో అత్త కొడల గొడవ జరుగుతుంది, వెళ్దామా? వెళ్దాం పా. అయిపోయి ఏంది అత్త కోడలు గిట్లనే కొట్టుకుంటారా? కలిసిమెలిసి ఉండాలి. ఓ సాలిగంతి, మీ అమ్మును మీ నాన్నమ్మ కొట్టుకున్నట్టే మా దగ్గరికి వచ్చి చెప్తున్నా, వాళ్ళకి చెప్పుకోపో. ముచ్చట్లు సాలిగానే మన అందరం బాగా కొట్లాడుకుందాం పట్టు. ఇంకైతే నేను దుమ్ము లేపిస్తా. లేపుతా నువ్వు దుమ్ము లేపుతావు నాకు తెలియదారా? అరే సాల్గా ముచ్చట్లు ఏంటిదో తెలుద్దాం పట్టురా. అరే ఇంతకుముందు మా అత్తగోడల్ని కొట్టుకుంటే మీరు చూసి నవ్విరు కదా, ఇప్పుడు మిమ్మల్ని కొడతామరా మా కోపం వచ్చిందంటే. ఏంది బా ఎత్తురు కొట్టుర్రి, మాకేదో బలం ఉంది, మీకు అసలుకేమీ లేదు. మీరు పక్క ఉన్నారు మమ్మల్ని అసలుకే కొట్టారు తెలుసా? మీకు అసలుకే ఫైటింగ్ రాదు. నిజం అయితే నా చెంప కింద కొట్టు. ఆఖరి మా విష్ణున్న దగ్గరికి రాత్రి మీ మొత్తం చింతపండు ఎత్తారు, కట్టతలు పళ్ళు తెస్తారు. ఇక బట్టలు ఎట్లా విండుతారు అట్లా విండుతారు మీ అందరినీ. మీరు ఇంత పట్టు ఉంటారు. మా బాబాయ్ అక్కసమంత ఉంటాడు తెలుసా? పారి చూసుకున్నామా? వీళ్ళందరూ ఎవరురా అయ్యా? మీరందరూ ఎవరురా భయ్? మా ఇంటికి వచ్చిర్రు, అందరు నడువురు పీకుర్రే. నాకైతే ఇప్పుడు రాకరుతుందన్న. ఏంది? అరే మిమ్మల్ని కొట్టిరా మొగోళ్ళని, గీ ఆడోళ్ళు కొడతారా? ఏంది మీరు బాగా నాటకలేస్తురా? మా మొగోళ్ళు కొట్టంత దమ్ముందా మీ ఆడోళ్ళకు? మీ బొక్కలు కొట్ట పిత్తే ఇప్పుడు నాటకలేతురా? బట్టలు ఎట్లా
సరే సరే ఆగుర్రా. అయ్యో ఎందుకు అంత కోపంతో చూస్తారు? నా బొక్క ఎరగొట్టిన కొడతారు. అయ్యో అయిపోయి ఆగు. మిమ్మల్ని ఎందుకు కొడతా నేను? మీరు ఇవరికి అత్త కోడళ్ళు, మీకే మస్తు గొడవలు, మీకే మస్తు బాధలు ఉంటే నాకే బాధ అనిపిస్తుంది ఈ బాధలు చూస్తే. అసలు మీ బాధలు తెలుసుకుంటానికే ఇక్కడికి రమ్మన్నా. వాళ్ళకి తెలియదాలు చిన్న పొరగాలు. అసలే మీరు అత్త కోడలు ఎందుకు కొట్టుకుంటారో కొంచెం నాలుగు ముచ్చట్లు చెప్తే నేను వింటా. ఈ విష్ణు మంచోడు, మా బాధలంతా చేసుకుంటున్నాడు. ఇల్లందరింది నేర్చుకుంటా, నాకే తెలుస్తలే అల్లేమేస్తాడు విష్ణన్న ముచ్చట్టే. అయిపోయి నీకేం తెలుస్తుంది మామి? పెళ్ళైనాక తెలుస్తుంది. ఏందిరా పెళ్ళి పెళ్ళి అంటారు? పెళ్ళి చేసుకుని పెళ్ళని చేత తన్ను తినడానికారా? విష్ణన్న కోడళ్ళ బాధ చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? ఓ సాల్గంతిగా అత్తల బాధ ఇంకెంతుంటాయి? పొద్దున్నెత్తనే ఇల్లు ఉడతా, ఆకిలు ఉడతాం, బోళ్ళు అవుతాం, బట్టలు విండుతాం, అన్ని చేస్తాం. నువ్వేం చేస్తున్నావు అత్త? ఓ మీరు అటు మీదకి మేము చేయలేదని దండి అంతే మేము చేయలేదని సాల్గంతి ఇయ్యా. అయిపోయి ఆగురమ్మ. ఎందుకు గొడవ పెట్టుకుర్రు? అసలు మీకు ఏం కావాలో గది చెప్పుర్రు. ఎందుకు దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు? చెప్పుర్రు రావయ్యి. అత్తగోడలకు ఎందుకు గొడవతుందో ఏం తెలియదు. అత్తనే పెట్టిస్తుంది లొల్లి. ఎందుకంటే అత్త మొత్తం చేసేది మొత్తం అత్తనే. పెళ్లి చేస్తుంది, లొల్లి పెట్టిస్తుంది, కొడుకు కోడలికి అత్తనే పెట్టిస్తుంది లొల్లి. అయిపోయి నిజమే అన్న, బరాబర్ చెప్పిన. అత్తనే చెప్ప అత్తనే అత్తది. సారీ అన్న దెబ్బలు తాకినాయా బగ్గా? సారీ అన్న దెబ్బలు తాకినాయా? సారీ అన్న బాగా దెబ్బలు తాకినాయా? సారీ అన్న దెబ్బలు తాకినాయా బాగా? సారీ అన్న బాగా దెబ్బలు తాకినాయా? నన్ను పదిని కొట్టాడు కొట్టి ఇప్పుడు సారీ అన్నయ్య దెబ్బలు తాకినాయి అంటారు. అబ్బా నా గుండె మొత్తం చింతపడి చేసిండు. పొరగాలు ఎందుకు సెక్షన్ అవుతారు? కాలు కూడా ఇచ్చిన దండోలంటే అలా చేతిలో దుక్కు దెబ్బలు తిన్నాడు. విష్ణన్న దండోడంటే మా దోసగాళ్ళ దగ్గర నేనే సిగ్గు తీసుకున్నా. చిచి అరే వైష్ణవ్గా విష్ణన్న దండోడంటే కదా, విష్ణు నాలుగు చేతిలో ఉట్టి దెబ్బలు పడ్డాడు. ఎందుకురా నీకు? అరే వీళ్ళు నన్ను కొట్టలేదురా, దారి తప్పి కొట్టిరు నన్ను మర్చిపోయి. మీరు బాగా నాటకాలు వేసుకుంటే నా ఇజ్జత్ దియ్యకోకరి, నాకు కోపం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిజాలు చెప్తారు ఎందుకు కొట్టిర్రో. అరే మీరు నిజాలు చెప్పుర్రి, నీకు అడగై కూర్చుంటున్నా. జరుగుర్రి. అన్న నిన్నే మా అత్త అనుకొని కొట్టినన్న. సారీ అన్న, ఫీల్ కాకన్నా. అన్న నేను కోడలని కొట్టినా, సారీ అన్న. అన్న నా మొగడు అనుకొని కొట్టినా, సారీ అన్న. నేనేమనుకోకు. నేను నా సౌత్ అనుకొని కొట్టినా, నా మొగడు ఇద్దరిని చేసుకున్నాడు. అన్న నాకు ఎవరు దొరుకుతాలని కొట్టినా. అన్న వాళ్ళందరూ అత్త కోడలు కొట్టుకుంటే నాకు టైంపాస్ కాక వామి నేను కొట్టుకున్నాం. మా అక్కనే కట్టుకుంటే వర్షాన్ని ఇచ్చింది. వీళ్ళందరూ కొట్టుకుంటే నాకు యాస్ట్ వస్తుంది. వర్షం నాకు ఫుల్ టైం
నాకైతే బోర్ కొడుతుందిరా. నాకైతే నీరు వస్తుందా? నీరు వస్తాం అనుకోరా గీడనుకున్నా. మీరు చెప్పుకుంటారా విష్ణుబాబు చెప్తా? అరే గప్ప నుంచి ముచ్చట పెడుతుంటే నాకు పిచ్చి బోరు కొడుతుంది. లాస్ట్కు నువ్వు అన్నావా గ్రేట్ రా నువ్వు. ఓ విష్ణన్న ఎందుకు రప్పించినావు? ఏం చెప్పినావో మాకు అస్సలు అర్థం కాలే. నిజమే నాకేం అర్థమవుతలేదు. మీ అందరికి ఎందుకు అర్థమవుతుంది? అసలు నేను విష్ణుని అయితే కదా మీ అందరికి అర్థమయ్యేది. నేను కాదు విష్ణుని. నేను వాళ్ళ తమ్ముణ్ణి. మా అన్న 2 రోజుల తర్వాత వస్తాడంట, అందుకే నేను ఇక్కడ కూర్చున్నా. మీరు ఏదో ముచ్చట పెడుతున్నా టైం పాస్తో నేను కూడా అన్ని రైట్ అనుకున్నా అంటున్నా. ఓహో అందుకేనా ఇలా దగ్గర తండ్లు తిన్నావు.